మహాగణుడైన యేసయ్య దివ్యమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క వాక్య భాగమును చదువుదాం. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి అనగా దుష్టుని నుండి కాపాడును. దేవుడు మనల్ని దుష్టుడి నుండి ఆయన కాపాడేటువంటి దేవుడు. దుష్టుడు, దుష్టత్వం అనగా ఈ రెండు పదాలు కూడా అపవాదికి, సాతానుకి సంబంధించి. అయితే దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మన జీవితాల్లో దేవుడు దుష్టత్వము నుండి మనల్ని కాపాడగలిగేటువంటి దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో మనిషి, మానవుడు తన జీవితంలో అతి త్వరగా, చాలా సులువుగా దుష్టుని చేతిలోకి వెళ్ళిపోయే పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. అలాగ మనిషి సాతాను చేతిలోకి, దుష్టుని చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ మనిషి దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాడైతే, రక్షించబడిన వ్యక్తి అయితే, మారు మనసు కలిగిన వ్యక్తి అయితే, యేసయ్య రక్తం చేత కడబడిన వ్యక్తి అయితే, అలాంటి వారిని దేవుడు అంటున్నాడు, వారి దుష్టత్వము నుండి అనగా అలాంటి వారిని దుష్టుడు బారి నుంచి ఆయన కాపాడేటువంటి దేవుడు, వారిని తప్పించేటువంటి దేవుడు. కనుక ఈరోజు అనేక మంది సాతాను యొక్క కబంధ హస్తాల్లో బలైపోతున్నటువంటి వారు, బందీలుగా ఉన్నటువంటి వారు భయంకరంగా మనకి కనబడుతూ ఉన్నారు. కనుక మన దేవుడు ఎలాంటి వాడు అంటే, దుష్టత్వము నుండి, పాపము నుండి, ఈ లోక పరిస్థితులన్నిటి నుండి విడిపించి కాపాడి రక్షించగలిగేటువంటి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. కనుక మనం ప్రతి విధమైనటువంటి ఈ లోకస్థంలో ఏ దుష్టత్వంతో కూడిన పాపంలో పడిపోయినా ఆయన మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. అపవాది చేతి నుండి కూడా, అపవాది క్రియల నుండి, అపవాది మన పట్ల చేతి భయంకర కార్యాలను ఖచ్చితంగా మనల్ని తప్పించి కాడుకు సమర్థ కలిగిన దేవుడిగా మన జీవితంలో. కానీ దేవుడు అద్భుతుని అతన్ని మరణించడాన్ని అనుదినము మనం ప్రార్థించుంటే వారికి మనకు ఖచ్చితంగా అద్భుతించాడు. సాధన బంధకు విడిపిస్తాడు, వారి శక్తిలో ప్రభావం నుంచి విడిపిస్తాడు, చేసే బలహీన మనల్ని విడిపిస్తాడు. తీసుకే ఆటంకాల నుండి ఆయన మనల్ని పరిశుద్ధ స్థితిలో ప్రతి దుష్టత్వం నుండి నువ్వు మమ్మల్ని తప్పించి కాపాడుటకు సమర్థత కలిగిన దేవుడు. కనుక నీ సన్నిధిలో ఎవరైతే దుష్టత్వంలో ఉన్నారో ఆ దుష్టత్వం నుండి ప్రతి ఒక్క నువ్వు కాపాడి రక్షించి తప్పించమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.